అందరికీ నమస్కారం అండి. మరి ఉగ్రదాడిలో చనిపోయినటువంటి మృతులకి ఈరోజు పాలకొండ నియోజకవర్గం వీరఘట్టంలో కొవ్వొత్తుల ర్యాలీ జరుపుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు ఘనంగా పాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని మేమందరం కూడా కోరుతున్నాం. మరి ఇందులో తెలుగువారు ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం. మరి మొత్తంగా 28 మంది అసూలు బాసారు. వారందరికీ కూడా, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని మేము తెలియజేస్తున్నాము. ముఖ్యంగా భారతదేశంలో మరి ఇటువంటి సంఘటనలు చాలా జరగటం చాలా సిగ్గుచేటు. ముఖ్యంగా మరి పాకిస్తాన్ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడటం చాలా నీచమైన, హేయమైన చర్యగా, ఇది పిరికిపంద చర్యగా మరి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఇటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కుటుంబాలని మరి పరామర్శించడం చాలా మరి బాధ కలిగించింది. మరి ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి మన ఏదైతే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం సురక్షితంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి దాడులు ఏమి జరగకుండా కూడా మరి భారత ప్రధాని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒక సంఘటితంగా ఉన్నటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ ఉగ్రమూకలందరూ కూడా అనుకున్నా సరే మరి భారతదేశంలో ఇటువంటి మత ఘర్షణలు, అలాగే మీరు ఇతర ఘర్షణలు అనుకోవటం కూడా మరి ఇది జరిగే పని కాదు. ఖచ్చితంగా ఉగ్రవాదులు ఇటువంటి చర్యలు మరి పాల్పడటం చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.